బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అయితే కొత్త వివాదంలో చిక్కుకున్నారు. అసలు ఏం జరిగింది? ఇప్పుడు ఆయన ఆ వివాదం ఏంటంటే ఇప్పుడు రాజీనామా కూడా చేసేయాలని చెప్పేసి కాంగ్రెస్ అయితే డిమాండ్ చేస్తోంది. అసలు ఏం జరిగింది చూస్తే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారి నివాసంలో, పాట్నాలోని ఆయన నివాసంలో ఒక ప్రభుత్వ కార్యక్రమం అయితే కనుక నిర్వహిస్తున్నారు. ఏంటి అంటే కొత్తగా నియమితులైనటువంటి ఆయుష్ డాక్టర్లు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఆ నియామక సర్టిఫికెట్లు ఇస్తున్నారు. అంటే వారు అక్కడ డాక్టర్లుగా నియమితులయ్యారని వారికి సర్టిఫికెట్లు, నియామక పత్రాలు అయితే ఇస్తున్నారు. అలా అందరికీ ఇస్తూ వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అయితే కనుక ఒక మైనారిటీ మహిళ, పర్వీన్ అనే మైనారిటీ మహిళకు సంబంధించి నియామక పత్రం ఇవ్వబోయారు. ఇస్తూనే ఆవిడ హిజాబ్ ధరించి ఉండడంతో ఈయన హిజాబ్ ఎందుకు ధరించారు మామూలుగా అంటూ ఆ హిజాబ్ని కిందకి లాగిపోయారు. ఫేస్ కనిపించే విధంగా హిజాబ్ని కిందకి లాగిపోయారు. లాగినప్పుడు ఆ మహిళ కొంచెం ఇబ్బంది పడింది. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా కాస్త నవ్వారు క్యాజువల్గా. ఇలాగ ఆయన మామూలు క్యాజువల్గా లాగినట్టు అనుకుని అందరూ నవ్వారు. సో ఇప్పుడు ఆ వీడియో తీవ్రంగా వైరల్ అయిపోతుంది. అసలు ఆ ముఖ్యమంత్రి ప్రవర్తించాల్సిన విధానం అదేనా? మహిళల పట్ల ముఖ్యమంత్రి ఇలాగ అనుచితంగా ప్రవర్తిస్తే ఇంకా బయట ఆవిడకి భద్రత ఏముంటుంది? ఈ వీడియోనైతే కనుక అక్కడ ఉన్నటువంటి వేరే పార్టీ ఆర్జేడీ, రాష్ట్రీయ జనతాదళ్ అయితే కనుక నితీష్ కుమార్ని తీవ్రంగా విమర్శిస్తూ ఈ వీడియోను వైరల్ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఈ వీడియోపై అయితే కనుక ట్వీట్ చేసింది. రాష్ట్రంలో అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి ప్రజల ముందే ఇలా అవమానకరంగా ప్రవర్తిస్తే రాష్ట్రంలో మహిళల భద్రత ఎలా ఉంటుందో ఇంక ఊహించవచ్చు. ఈ అనుచిత ప్రవర్తనకు నితీష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి కాంగ్రెస్ అయితే డిమాండ్ చేస్తుంది. ఇక బీహార్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తుతుందని అయితే చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు సీఎం పేష నుంచి అంటే సీఎంఓ నుంచి అధికారికంగా ఈ ఘటనపై ఎటువంటి ప్రకటన కానీ స్పందన కానీ రాలేదు. మరి ఏం చెప్తారో చూడాల్సి ఉంది. అయితే ఘటన మీద అయితే తీవ్రంగా విమర్శిస్తూ కాంగ్రెస్ నితీష్ కుమార్ రాజీనామా చేయాలి అని చెప్పేసి వారైతే డిమాండ్ చేస్తున్నారు.